సో అందరికీ నమస్తే అండి. సో మనం ఐహెచ్ఏపి పోర్టల్లో మనం హెల్త్ ప్రిపేర్నెస్ అనేది ఎలా ఎంటర్ చేయాలి, హెల్త్ ప్రిపేర్నెస్ అసెస్మెంట్ ఫామ్ అని ఉంది, అది మనం ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళగానే ఇక్కడ ఐహెచ్ఏపి అని సెర్చ్లో చూసిన తర్వాత ఫస్ట్ ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఐడిఎస్పి ఐహెచ్ఏపి ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనకి ఇలాగా ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం సైన్ ఇన్ అని ఇక్కడ ఉంటుంది. సో ఈ సైన్ ఇన్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తాము. ఇది మనకి ఐహెచ్ఐపి పోర్టల్లో ఇంటర్ఫేస్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో మనం దీంట్లో ఎస్ఫామ్ యాప్లో ఎలా అయితే ఏఎన్ఎం యాప్లో చేస్తామో అదే యూజర్ ఐడి పాస్వర్డ్స్తో మనం ఏం చేయాలంటే సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఫోన్లో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుని కానీ గూగుల్ క్రోమ్లో కానీ ఏదో రకంగా మీరు ఈ సైట్ అయితే ఓపెన్ చేసి దీంట్లో మనకి యూజర్ నేమ్ అనేది మనం టైప్ చేస్తాం. ఏ యూజర్ నేమ్ అంటే ఎస్ఫామ్లో ఉన్న యూజర్ నేమ్. సో ఇది ఎవరు చేయాలి అంటే ఎంఎల్హెచ్పిస్ కానీ అదే సిహెచ్ఓస్ కానీ లేదంటే ఏఎన్ఎంస్ కానీ చేయాలి. సో ఫస్ట్ యూజర్ నేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు పాస్వర్డ్లో వచ్చేటప్పటికి సో పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కొడతారు. సో మనం క్యాప్చా కొట్టిన తర్వాత సైన్ ఇన్ కొడతాం. సైన్ ఇన్ కొట్టిన తర్వాత యాక్సెప్ట్ కొడతాం. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవగానే మనకి ఇప్పుడు ఇక్కడ ఫామ్స్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ హెల్త్ ఫెసిలిటీ ప్రిపేర్నెస్ అసెస్మెంట్ ఫామ్ అని ఉంది. అది ఓపెన్ చేస్తాం. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనే ఒకటి ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ నోడల్ ఆఫీసర్ దగ్గర క్లిక్ చేసి అక్కడ నోడల్ ఆఫీసర్ అంటే ఎంఎల్హెచ్పి ఆర్ సిహెచ్ఓ నేమ్ కానీ ఆర్ లేకపోతే ఏఎన్ఎం నేమ్ కానీ ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఏఎన్ఎం నేమ్ ఎంటర్ చేస్తే ఏఎన్ఎం కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదు సిహెచ్ఓ నెంబర్ యాడ్ చేస్తే సిహెచ్ఓ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అని ఉంది చూడండి. ఇక్కడ 23 FLW అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా, విలేజ్ ఫంక్షనరీ. సో అక్కడ మనకు రిపోర్టెడ్ వాల్యూ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మనం ఎంటర్ చేస్తాం. అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయి, ఐడెంటిఫైడ్ డ్రగ్స్ ఎన్ని ఉన్నాయి, ఐటీ ఇంటర్వెన్షన్స్. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది కొడతారు. సబ్మిట్ కొట్టిన తర్వాత అది సేవ్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్ టాస్క్, 5 minute టాస్క్. సో అలాంటిదే మీరు లాస్ట్ టైము ఫిల్ చేశారు. సో ఇక్కడ జూన్ 2025 ఉంది చూడండి. సో అప్పుడు మీరు డేటా అనేది ఫిల్ చేశారు. సో ఇది సెప్టెంబర్ 2025 అనేది ఇప్పుడుది అప్డేటెడ్ అనమాట. సో జూన్లో కొట్టింది సెప్టెంబర్లో కొట్టింది సేమ్ ఉండాలని ఏమీ లేదు. సో అప్పుడు కొట్టిన డేటా మోడిఫికేషన్స్ ఎవరు ఉంటే సెప్టెంబర్లో చేసుకోవడానికి కాదు, జూన్దే సెప్టెంబర్ది, అది మాత్రం క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ.